వచ్చేసరికి మనకి ఇది గ్లాస్ సిల్క్ శారీ వస్తుంది, గ్లాస్ సిల్క్. ఓకే, ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్, లైట్ గ్రే కలర్స్ తీసుకున్నారు శారీ బేస్. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అంటూ జస్ట్ ఒక సిబూరి ప్రింట్ లాగా ఆరెంజ్ కలర్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకు ఒక చిన్న రిబ్బన్ బోర్డర్ కాంట్రాస్ట్ గా మనకి ఈ లైట్ గ్రే కలర్ కి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, గ్లాస్ సిల్క్. మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది. ఇక్కడ చూస్తే ఒక ట్రయాంగిల్ షేప్స్, మనకి పళ్ళులో ఏదైతే సిబూరి ప్రింట్ చూసామో సేమ్ అదే షేడ్స్ లో మనకి వీవింగ్ లోనే మనకి ట్రయాంగిల్స్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. ఇది కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా తీసుకున్నారు. ఓకే, ఇక్కడ బోర్డర్ చూస్తున్నట్లయితే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఈ గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఒక ట్రీ బంచ్ ఇచ్చి ఆరెంజ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి సిబూరి ప్రింట్ ఏదైతే కాంబినేషన్ ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. దీంట్లో కలర్స్ కానీ దీంట్లో డిజైన్స్ చాలా ఉంటాయండి మనకి. ఈ గ్లాస్ సిల్క్ శారీస్ లో మనకి డిజైన్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి గ్లాస్ సిల్క్ లోనే ఇంకో డిజైన్ అన్నమాట. మనం డిజైన్ చేంజ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వీవింగ్ లోనే మనకు ఒక బోర్డర్ లాగా 2 సైడ్స్ కడీ బోర్డర్స్ ఇచ్చారు, స్మాల్ సైజ్. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, వీవింగ్ లోనే మనకి ఈ బోర్డర్ అనేది ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ శారీ బేస్ అంతా కూడా మనకి పింక్ కలర్ మీద క్రాస్ లైన్స్ అనేవి బ్లూ కలర్ తీసుకున్నారు, కాపర్ సల్ఫేట్ బ్లూ థ్రెడ్ వర్క్ తో మనకి లైన్స్ ఇచ్చారు. కింద సైడ్ అనేది స్కర్ట్ బార్డర్ లాగా మనకు ఒక డిజైన్ ఇచ్చారనమాట. పైన బార్డర్ ని కంటిన్యూ చేస్తూ వీవింగ్ లోనే మనకి లీఫ్ క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్ బంచెస్ అనేవి పైన తీసుకున్న బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది సేమ్ పింక్ కలర్, శారీలో కూడా ఎలా క్రాస్ లైన్స్ బ్లూ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ గానే బ్లౌజ్. ఇంకొక డిజైన్ చూద్దాం. దీంట్లో ఇంకో డిజైన్. నెక్స్ట్ ఇది ఒక సేమ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైన్ గ్లాస్ సిల్క్ లోనే. ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అంటే కొంచెం మనకి ఎల్లోయిష్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నారు థ్రెడ్ వర్క్ తో, కడీ లైన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి షేడ్స్ లాగా మనం చూస్తున్నట్లయితే పైన గ్రీన్ కలర్ బోర్డర్ గోల్డ్ కంటిన్యూ చేసి ఇక్కడ క్రాస్ లైన్స్ అనేవి పళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ థ్రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే ఒక లైన్ అది, ఒక లైన్ మనకి బ్లూ కలర్, ఇట్లా ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఏంటంటే బంచెస్ స్టైల్, అంటే ఇందాక మనం క్రీపర్ చూసాము, ఇది వచ్చేసి బ్లూ కలర్ మీద మనకి లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో సర్కిల్స్ అన్నమాట, ఫ్లవర్ బంచ్. ఈ బంచెస్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, మొత్తం ఫుల్ శారీ అంతా కూడా. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్, సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్. దీనిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే బ్రిక్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో పళ్ళు అండ్ 2 సైడ్స్ కడ్డీ లైన్స్ ఇచ్చారు. శారీలో వచ్చేసరికి బ్లూ కలర్ గోల్డ్ కలర్ 2 సైడ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మనకి ఈ లైట్ బ్లూ కలర్ మీద మనకి క్రాస్ క్రీపర్స్ అన్నమాట. అది కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్స్ తీసుకొని ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్, అవుట్ లైన్ ఆరెంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి క్రీపర్స్, క్రాస్ క్రీపర్స్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ తో మనకి టోటల్ బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీస్ లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి. దాంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. అంటే ఈ డిజైన్ లో ఒక 4 కలర్స్, ఇంతకు ముందు చూసిన దాంట్లో 4 కలర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2100 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది.